హలో గాయ్స్, నమస్తే. సో ఇప్పుడు ఇది వచ్చేసి July 4th అనమాట. సో ఈ July 4th ఏంటంటే మన అమెరికా యునైటెడ్ స్టేట్స్ కి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు అనమాట. సో వీళ్ళు July 4th ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫైర్ వర్క్స్ తోటి చాలా బాగుంటది. రాత్రి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైర్ వర్క్ చేస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ 9:50 అయింది. సో 10 o'clock కి ఇక్కడ మాకు దగ్గరలో డెల్కో పార్క్ అని ఒకటి ఉంది. సో ఆ పార్క్ లో హాఫ్ అన్ అవర్ వరకు ఫైర్ వర్క్స్ అయితే ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. 6 to 10 దాకా వీళ్ళు మామూలుగా అదర్ ఈవెంట్స్ ఉంటాయి. సో అది అయిపోగానే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. మేమైతే ఫైర్ వర్క్స్ కోసం అయితే పోతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడే మేమైతే ఆ క్రాకర్స్ దగ్గర ఎక్కడైతే ఫైర్ వర్క్స్ పేలుస్తున్నారో అక్కడికైతే వెళ్తున్నాము. సో ట్రాఫిక్ అయితే అడ్డగోలుగా ఉంది ట్రాఫిక్ ఇక్కడ. సో మా ఇంటి నుంచి జస్ట్ పక్కనే అనమాట ఈ పార్క్. జస్ట్ 5 minutes. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరి ఒక 10 minutes అవుతుంది. ఇంకా మేము రీచ్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు అక్కడ ఫైర్ వర్క్ చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం 7 కాడ యూఎస్ మొత్తం ఫైర్ వర్క్స్ ఉంటాయి. 10 to 10:30 మొత్తం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఇక్కడ ఈ స్ట్రీట్ లో పార్క్ చేసుకొని అందరు అక్కడికైతే నడుచుకుంటూ పోతున్నారు. సో మేము కూడా ఇలాంటి ఏదైనా స్ట్రీట్ చూసుకొని అక్కడ పార్క్ చేసుకుని అయితే పోవాలి. సో ఇప్పటికైతే అది ప్లాన్. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 10 అవుతుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10:01 అవుతుంది. సో మేము పార్కింగ్ దొరికి అక్కడ దాకా పోయే వరకే 10:10 అట్లా అవుతుంది. సో అది గైస్. సో అక్కడ చూడండి మొత్తం స్టార్స్, ఇంతకుముందు యూఎస్ఏ సింబల్ కూడా చూపించారు. మేమైతే నా కార్ని బ్యాక్ స్ట్రీట్ లో పార్క్ చేసినాను. సో అక్కడ ఎక్కడో పార్క్ చేసి నడుచుకుంటూ అయితే అటైతే పోతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అమెరికన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అవన్నీ చూసుకుంటూ బయటనే ఉన్నారు అందరూ. సో మొత్తం అందరు ఫైర్ వర్క్ చూడడానికి అయితే అందరు బయటనే కూర్చున్నారు. ఇక్కడ చూడండి, ప్రతి స్ట్రీట్ మొత్తం 7 కాడ ప్రతి స్ట్రీట్ మొత్తం ఫుల్ అయిపోయింది. అక్కడ చూడండి హార్ట్ సింబల్తో అట్లా చేసారు. అమెరికన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అన్ని చూసుకుంటా. సో ఇప్పుడే నేనైతే ఈ పార్క్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ చూడండి మొత్తం అందరు చాలా మంది మొత్తం అందరు కూర్చొని ఈ ఫైర్ వర్క్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 15 minutes నుంచి పేలుతూనే ఉన్నాయి. మొత్తం ఇక్కడ సరౌండింగ్ ఏరియా అంతా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్. మొత్తం 7 కాడ కాపుతున్నారు. కానీ చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ చూడడం మిస్ అయ్యాను, బట్ ఈ ఇయర్ మాత్రం డెఫినెట్లీ చూడాలని చెప్పి ఉరుక్కుంటూ వచ్చినాం. సో వర్త్ అనమాట. ఇక్కడ చూడండి అమెరికన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఈ ఫైర్ వర్క్ చూసుకుంటా వాళ్ళకి అన్ని వన్ అంటే ఇష్టం. ఈరోజు అంతా మొత్తం వాళ్ళు ఫుల్ అందరు గెట్ టుగెదర్ అయ్యి మొత్తం అందరు చిల్ అవ్వకుండా మొత్తం ఇప్పుడు యూఎస్ మొత్తంలో ఏ స్ట్రీట్ చూసినా అందరు బయటనే ఉన్నారు. అందరు ఈ ఫైర్ వర్క్ చూసుకుంటూ మొత్తం అందరు ముచ్చట పెట్టుకుంటూ దుంకుంటా తాగుకుంటూనే ఉన్నారు మొత్తం. వావ్. యాక్చువల్గా మెయిన్ ఈవెంట్ కాన్సర్ట్ అయితే మనకు ఎక్కడైతే మీకు ఫైర్ వర్క్స్ కనబడుతున్నాయో అక్కడ ఫస్ట్ 6 to 9 దాకా కాన్సర్ట్ అవుతుంది. ఆ కాన్సర్ట్ అయిన తర్వాత ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. సో ఆడదాకా పోనీకి అంతలోపే ఫైర్ వర్క్స్ అన్నీ అయిపోతాయని చెప్పి మేము ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి చూస్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మనం దీపావళికి ఎట్లా చేసుకుంటాము, వీళ్ళు మన ఈ July 4th అయితే ఇట్లా చేసుకుంటారు అన్నమాట అద్భుతంగా.
సో ఇప్పుడే ఫైర్ వర్క్స్ మొత్తం అంతా అయిపోయింది. అదంతా అయిపోగానే మళ్ళీ ఆ ఫైర్ వర్క్స్ దగ్గర నుంచి మొత్తం నడుచుకుంటా మళ్ళీ కార్ దగ్గరికి వస్తున్నాం. కార్ చెప్పినాం కదా ఇంతకుముందు, ఆ స్ట్రీట్ దగ్గరలో ఉన్న ఒక స్ట్రీట్లో పెట్టినామని చెప్పి, ఆ స్ట్రీట్ దగ్గరికి ఇంకా ఇప్పుడైతే పోతున్నాం. మొత్తం అందరూ అయితే ఫైర్ వర్క్స్ కాగానే ఇంకా గొర్రెల మందిగా ఉరికినట్టు మొత్తం అందరూ ఉరుక్కుంటా వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి దెబ్బ స్టార్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అన్నమాట ఈ జంక్షన్ అంతా ఇప్పుడు. సో అందుకే అందరూ అయితే కాళ్ళు తీసి ఫాస్ట్గా వెళ్ళిపోయారు అందరూ. ఇంకా మేమైతే మెల్లగా దోస్తులతో అందరితో ముచ్చలు పెట్టుకుంటే ఇంకా మెల్లగా అయితే కార్ దగ్గరికి వచ్చినాం. కొంతమంది అయితే వేరే కార్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము నా కార్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది గైస్ ఫైర్ వర్క్స్ అయితే మామూలుగా లేదు, అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. లాస్ట్ ఒక 5 to 6 minutes అయితే సూపర్గా ఉండే మొత్తం ఆ ఫైర్ వర్క్స్ అంతా. సూర్యునికి అయితే వర్త్ వాచ్ అనమాట. సో మోస్ట్లీ అందరైతే అక్కడ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళి అందరు చూసుకొని మస్తు అయితే అందరూ అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఈ ఫైర్ వర్క్స్ అయితే ఎవ్వరు మిస్ కాకుండా అందరు చూసారు. సో అంటే నాకైతే చాలాసార్లు నచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నా. లాస్ట్ ఇయర్ మిస్ అయినా, ఈ ఇయర్ మాత్రం మిస్ అవ్వద్దని చెప్పి పోయినా. చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోవాలి. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఎక్కడైతే ఏ స్ట్రీట్ దగ్గర అయితే పార్క్ చేసినామో అక్కడ నుంచి అయితే బయటకు వచ్చినాం. సో ఇప్పుడే నేనైతే మెయిన్ రోడ్కి అయితే ఎక్కేసిన. సో ఇంకొక 5 నిమిషాల్లో మేమైతే ఇంట్లో ఉంటాం. సో ఇది వీడియో గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.